గుంటూరు ఆక్స్ఫోర్డ్ కాలేజీలో జేఈఈ మెయిన్స్కు నకిలీ హాల్ టికెట్ ఇచ్చారంటూ విద్యార్థులు వారి పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటంటూ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. అలాగే తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఆక్స్ఫోర్డ్ కాలేజీలో జేఈఈ మెయిన్స్కు నకిలీ హాల్ టికెట్ ఇచ్చారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏంటంటూ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్ నాశనం చేశారంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐటి వాళ్ళు నీట్కి ఎంసెట్కి జేఈ మెయిన్స్కి అప్లై చేసుకోవడానికి డేస్ వదిలితే నీటు ఎంసెట్కి లాస్ట్ డేట్ March 8th. అయితే మేమందరం ఫిబ్రవరి నెలలోనే వాటికి సంబంధించినవన్నీ చెప్పి ఆయనకు సబ్మిట్ చేశాము. కాలేజ్ ప్రిన్సిపల్ గారు వచ్చి మీరు ఏమేమి సబ్మిట్ చేయాలో కింద డీన్ సార్ పిఏ మూర్తి సార్ ఉంటారు, ఆయనకి అప్లై చేసినందుకు 1700, మేము అప్లై చేసినందుకు 100 రూపీస్ అని చెప్పి మొత్తం నీట్కి 2000, ఎంసెట్కి 1000 రూపీస్ అప్లై చేయాలని చెప్పి అక్కడ చెప్తే 3000 రూపీస్ వాటికి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని సబ్మిట్ చేసి మా ఫింగర్ ప్రింట్స్, ఫేస్ ఐడి అవన్నీ తీసుకొని అప్లై చేశారేమో అనుకొని మేము అనుకున్నాం. కానీ మేము తిరిగాం, అప్లై చేసిన వెంబటనే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అది ఇవ్వాల. సార్ ఏంటి ఇవ్వలేదు సార్ అని అడిగితే రేపిస్తామన్నారు. అలా 4 days తిరిగాం. మేము బాయ్స్ 10 members తిరిగాం, 10 members అదే చెప్పాడు. 4th day అన్నాడు గంటలో ఇట్లా ఇస్తామన్నారు, ఇవ్వాల. సరే అప్లై చేస్తుంటారులేని మేము మెలకొని సైలెంట్గానే ఉన్నాం. తీరా ఇట్లా మెయిన్స్ వాళ్ళకి ఫ్రాడ్ జరిగిందని తెలిసి మేము చూసుకుంటే బైపీసీ వాళ్ళకి 50 members కంప్యూటర్ కాదు కదా, ఆ సిస్టంలో ఒక్క పేరు కూడా లేదు, 50 members పేరు కూడా లేదు. సరే అని చెప్పి చూసుకుంటే నిన్న ఎంసెట్కి వాళ్ళ ద్వారా వాళ్ళ డబ్బులతోనే ఎంసెట్కి కట్టారు. నీట్కి చూస్తున్నాము, ట్రై చేస్తున్నామన్నారు, అప్లై చేస్తామంటున్నారు. 99% కుదరదని అంటున్నారు, ఆ 1% చూస్తాం కుదిరిద్ది అంటున్నారు.